దేశ రాజధాని ఢిల్లీని గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం పీడిస్తోంది. పడిపోయిన గాలి నాణ్యతలు, కమ్మేసిన పొగమంచు ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇవాళ గాలి నాణ్యతలు స్వల్పంగా మెరుగైనప్పటికీ ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని జహంగీర్పురి 426, వజీర్పూర్ 413, షాదీపూర్లో 402, ముగ్దాలో 402, సోనియా విహార్ 400, అశోక్ విహార్ 395, ద్వారకా సెక్టార్లో 380, ఆర్కేపురం 372గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతూ ఉండటం, గాలి నాణ్యత క్షీణిస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్య స్థాయిని తగ్గించేందుకు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సమయం విషయంలో వెసులుబాటు కల్పించింది. వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఫుల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని కోరింది. అలాగే ప్రజా రవాణాను వినియోగించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.